సమస్య అంటే రాయపాడితో, లగడపాడితో, కావూరుతో, సుబ్రహ్మణ్య గారితో, లేకపోతే జీవిక రెడ్డి గారితో వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితిలో నేను లేనండి. మీకు అకౌంట్స్ కమిటీలో పనిచేశాను, ఇవాళ అండర్టేకింగ్ కమిటీలో పనిచేస్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయండి. వేల కోట్ల రూపాయలు ఎగ్గొడతా ఉన్నారండి వీళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళు. ప్రధానమైనటువంటి సమస్యలేనండి ఈ వ్యాపారస్తుల సమస్యలు కానీ కదా. మా చావు ఎక్కడికి వచ్చిందంటే ఈ దరిద్రపు వ్యాపారస్తుల మూలంగా, వీళ్ళ మూలంగానే అసలు సగం గొడవ. అక్షరం పొల్లు పోలేదు, సేమ్ డైలాగ్స్. తెలంగాణ వాదులు ఏళ్ల తరబడి చేస్తోంది ఇదే వాదన. అవును, కొంతమంది వ్యాపారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విభజన సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారు. హైదరాబాద్ శివారు భూములు ఆక్రమించి కోట్లు కొల్లగొట్టిన సీమాంధ్ర గద్దల బండారం బయటపడుతోంది. అక్రమ వ్యాపారాలను సక్రమం చేసుకునేందుకు కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలకు బతుకే ఉండదనే లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. నిజానికి విభజనకు అడ్డుపడుతున్న నేతలది ప్రజలపై కపట ప్రేమే. లేని ప్రేమను ఒలకబోస్తూ తమ వ్యాపారాలు పదిలం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలు 100కి 100 పాళ్లు నిజమని రుజువవుతున్నాయి. సిడబ్ల్యూసీ నిర్ణయం తరువాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు అగ్గి మీద గుగ్గిలంలా చిటపట్లాడారు. రాను రాను హైకమాండ్ లైన్ కి వచ్చారు. అధిష్టానం నిర్ణయం మారకున్నా వీళ్లు మనసు ఎందుకు మార్చుకున్నారో తెలుసా? సీమాంధ్ర రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. క్యాపిటల్ సిటీ ఏర్పాటైతే తన భూముల ధరలకు రెక్కలు వస్తాయనే పక్కా ముందస్తు ప్లాన్. అందుకే ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో సీమాంధ్రకు రాజధాని కావాలంటూ ప్రధానికి రిపోర్ట్ ఇచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 1,00,000 ఎకరాలు అంటున్నారు కదా, ఎక్కడుందో చెప్పమనండి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి అనేక పార్టీల వాళ్ళు కూడా నేను చెప్తున్నా, మొత్తం కలిసి భూమి అంతా కూడా ఎప్పుడో కొనేశారు, ఎప్పుడో ఆక్రమించారు. కేవలం ఒక 100 మంది, లేకపోతే సీమాంధ్ర ప్రాంతం నుంచి ఒక 10 మంది, లేకపోతే రాయలసీమ నుంచి ఒక 10 మంది ఆ వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని సామాన్యులు, అతి సామాన్యులు సమస్యని విస్మరిస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, లేకపోతే కనుక రేపు భవిష్యత్ భావితరాల వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు రాజధాని దగ్గర పేచి వచ్చింది కూడా అక్కడే. హైదరాబాద్ దగ్గర ఇప్పుడు వారు అన్నట్టుగా ఎకరాలు ఇక్కడ ఆక్రమించుకున్నారు అంటున్నారు. అది హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిలో చాలా మంది ఆక్రమించుకున్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాంట్లో వీళ్ళు వాళ్ళు లేదు ఉంది. అయితే సీమాంధ్ర ప్రాంతంలో కూడా అయిపోయిందండి. సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఏమీ కట్టకుండా ఇక్కడ ఏదన్నా కొంత డెవలప్మెంట్ జరిగింది. అక్కడ ఏ డెవలప్మెంట్ జరగకుండా భూములన్నీ అనేక 1,00,000 ఎకరాలు కావాలంటే సముద్రంలో పోవాలి. ఆయన చెప్పినట్టుగా సముద్రంలో పోవాలా. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజల భద్రతపై అడ్డగోలు వాదనలు చేయడం ఈ లీడర్లకే చెల్లింది. మిగతా తెలంగాణ జిల్లాల్లోని సీమాంధ్ర ప్రజల బాగోగులు, వారి రక్షణ పట్టించుకోని ఆంధ్ర బడాబాబులు రాజధానిలోని ప్రజలపై మాత్రమే గంపెడు ప్రేమ కురిపిస్తున్నారు. హైదరాబాద్ లో అభద్రత అనే వాదనే కొట్టిపారేస్తున్నారు ఇక్కడి సంస్కృతి తెలిసిన నేతలు. 10 సంవత్సరాల ఉద్యమం, తెరాస ఉద్యమంలో ఎప్పుడు సీమాంధ్ర వాళ్ళ మీద దాడి జరగల. విగ్రహాలు పగలగొట్టడం తప్పితే మనుషుల మీద ఎప్పుడు జరగలేదు. ఆ విధంగా వాళ్ళు కూడా భయపట్టలేదు. చాలా మంది నాకు తెలుసు, చాలా మంది ఫంక్షన్స్కి వెళ్తుంటాం పెళ్లిళ్ళకి. అదిని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేదు, వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటి వరకు నిజంగా ఆలోచించినట్టుగా, అందరూ అనుమానిస్తున్నట్టుగా అనుమానం కూడా లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజమండి, రక్షణ గురించి భౌతికమైనటువంటి దాడులు కానీ ఆస్తుల పైన కానీ ఉంటుందని నేను అనుకోవటం లేదండి. పదే ఢిల్లీ వాళ్ళు కూడా మేము రక్షణ కల్పిస్తామంటే అక్కడ కోపం వస్తున్నారు. నిజాలు దాచేస్తూ కొందరు ప్రజలను మభ్యపెడుతుంటే వాస్తవాలు తెలుసుకుని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇది సీమాంధ్ర నేతల అసలు రూపం. ఉద్యమం ముసుగేసుకుని ప్రజలను వంచిస్తున్న వైనం, వ్యక్తిగత సమస్యలను ప్రజలకు ఆపాదిస్తున్న కుటిల రాజనీతి. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలు వీళ్ల కపట ప్రేమను గుర్తించాలి. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుండేందుకు సహకరించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.